ఏపీలో రాజకీయాలకు సంబంధించే ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏ పార్లమెంటు స్థానం పరిస్థితి ఎలా ఉంది, ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయనేటటువంటి తెలుసుకునేటటువంటి ప్రజానీకం ఆసక్తి నేపథ్యంలో ముందుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించి ఏదైతే రాష్ట్రంలో ఏదైతే రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం రానున్నటువంటి ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఏ పార్టీకి ఎలాంటి బలాబలాలు ఉన్నాయి, అసలు ఆ నియోజకవర్గం యొక్క పరిస్థితులు ఏంటి, రాజకీయ పరిస్థితులు అనేది మనం తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రస్తుతం ఏదైతే యొక్క ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాలను కూడా సమగ్రంగా చెప్పగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు, ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం సార్తో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏదైతే అరకు పార్లమెంట్ మనం తీసుకుంటే ఆ పార్లమెంట్ స్థానంలో ఉన్న అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకు ప్రధానమైనటువంటి టీడీపీ అలాగే జనసేన పొత్తుకు సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించి కావచ్చు, ఏం చెప్పుకోవచ్చు? మనకి ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అలా మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటిది అరకు లోక్సభ నియోజకవర్గం. ఇది 2009 నుంచి మనుగడలోకి వచ్చింది. ఇందులో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ లోక్సభ వచ్చేటప్పటికి షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ నియోజకవర్గం ఇది. ఇందులో 4 నియోజకవర్గాలు పార్వతీపురం జిల్లా నుంచి ఉంటే మరొక 3 అసెంబ్లీలు అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ఉన్నాయి. మొత్తం 7. ఈ 7 6 షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వ్డ్, 1 మాత్రం ఎస్సీ రిజర్వ్డ్. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 ఎస్టీ నియోజకవర్గాలు. అలానే లోక్సభ కూడా ఎస్టీలకి కేటాయించబడింది. ఈ లోక్సభలో ప్రస్తుతం గొడ్డేటి మాధవి గారు ఎంపీగా ఉన్నారు. ఇది 2009లో ఏర్పడిన లోక్సభ నియోజకవర్గం. 2009లో కాంగ్రెస్ నుంచి కిషోర్ చంద్రదేవ్ గారు ఎన్నికయ్యారు. 2009లో టీడీపీ సిపిఎం అలయన్స్లో ఈ నియోజకవర్గం సిపిఎంకి కేటాయించబడింది. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కూడా పోటీలో ఉంది. కిషోర్ చంద్రదేవ్ గారు గెలిచారు. ఆయన చాలా సీనియర్ నాయకుడు ఆ ఏరియాలో. 2014కి వచ్చేటప్పటికి వైసీపీ రంగంలోకి వచ్చింది. ఇక్కడ 2014, 2019 2 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెసే గెలిచింది. వైసీపీ నుంచి 2014లో కొత్తపల్లి గీత గెలిచారు. 2019కి వచ్చేటప్పటికి గొడ్డేటి మాధవి ఆవిడ గెలిచారు. సుమారు 2,24,000 మెజారిటీతోటి ఆవిడ ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 42,794 ఓట్లు వచ్చాయి. బీజేపీ కూడా పోటీలో ఉంది. బీజేపీకి 17,867 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ మొత్తం మీద ఈ అరకు లోకసభ నియోజకవర్గం వచ్చేటప్పటికి ఓవరాల్గా ఇప్పుడు గొడ్డేటి మాధవి గారి స్థానంలో పార్టీ భాగ్యలక్ష్మి గారిని ఇన్ఛార్జిగా పెట్టారు. అంటే ఆల్మోస్ట్ 2024 రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి గొడ్డేటి మాధవి గారు బదులు కె భాగ్యలక్ష్మి గారు కంటెస్ట్ చేయబోతున్నారు. అయితే ఈ లోక్సభ వచ్చేటప్పటికి 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలు. అందువల్ల ఇక్కడ తెలుగుదేశం జనసేన అలయన్స్ గెలవాలంటే చాలా కష్టపడవలసి ఉంటుంది. మొత్తం మీద లోక్సభ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్కే కొద్ది గొప్ప అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. అయితే కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు ఉండబోతున్నారు అన్న దాని మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది.
కాంగ్రెస్ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లని ఎక్కువగా చెల్లిస్తే మాత్రం టీడీపీ జనసేన అలయన్స్ కొద్దిగా గట్టెక్కేదానికి అవకాశం ఉంది. ఇంకా 7 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొట్టమొదటిది పాలకొండ. ఈ పాలకొండ కూడా షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ నియోజకవర్గమే. ప్రస్తుతం విశ్వసరాయి కళావతి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది చాలా ఓల్డ్ కాన్స్టిట్యుయెన్సీ. అంటే 1951 డీలిమిటేషన్ దగ్గర నుంచి ఈ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నది. 184,000 మంది ఓటర్లు ఉన్నారు. పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని ఈ 4 మండలాలు పాలకొండలో ఉన్నాయి. 2009 ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం 2009లో ఎస్టీ నియోజకవర్గంగా మారింది. 2009లో ఎస్టీ నియోజకవర్గం అయిన తర్వాత ఇంతవరకు 3 ఎన్నికల్లోనూ టీడీపీ గెలవలేదు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఎస్టీలే ఉంటారు. వారి తర్వాత ఎస్సీ మాలలు ఉంటారు. తర్వాత తూర్పు కాపులు జనాభా పరంగా ఎక్కువగా ఉంటారు. అయితే రాజకీయంగా ఆధిపత్యం మాత్రం ఎక్కువగా ఎస్టీలకి తూర్పు కాపులకి మధ్య నడుస్తూ ఉంటుంది. అయితే తూర్పు కాపులు అక్కడ డామినెంట్గా ఉన్నప్పటికీ కూడా ఎస్టీ నియోజకవర్గం కాబట్టి ఎస్టీ క్యాండిడేటే ఉండవలసి ఉంటుంది. టీడీపీ ఆవిర్భవించక ముందు ఇక్కడ కాంగ్రెస్ 2 సార్లు గెలిచింది, స్వతంత్ర పార్టీ 2 సార్లు గెలిచింది, జనతా పార్టీ కూడా ఒకసారి గెలిచింది. టీడీపీ వచ్చిన తర్వాత 9 ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 2 సార్లు గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ 2 సార్లు గెలిచింది. అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం మీద ఇక్కడ కాంగ్రెస్ 4 సార్లు గెలిస్తే టీడీపీ కూడా 4 సార్లు గెలిచింది. ఒక్కసారి మాత్రం ఇండిపెండెంట్ గెలిచారు. అంటే ఇక్కడ 2009లో కాంగ్రెస్కి 16,000 మెజారిటీ వస్తే 2014లో వైసీపీకి, అంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారే అప్పుడు కూడా కంటెస్ట్ చేశారు కళావతి గారు. ఆమె కేవలం 1,620 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. అంటే 2014లో జనసేన బీజేపీ అలయన్స్ కలిసి పోటీ జరిగింది కాబట్టి ఆవిడకి 1,620 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 18,000 ఓట్ల మెజారిటీ వచ్చింది ఇక్కడ కళావతి గారికి. అయితే 2019 ఎన్నికల్లో జనసేన కమ్యూనిస్టుల అలయన్స్లో ఇక్కడ సిపిఐ కంటెస్ట్ చేసింది. అంటే ఇక్కడ కొద్దిగా కమ్యూనిస్టులకి కొంత ఓట్ బ్యాంక్ ఉన్నది. ఇక్కడ 2024కి రాబోయే ఎన్నికలకి టీడీపీ తన అభ్యర్థిగా నిమ్మల జయకృష్ణ గారిని బహుశా ఫీల్డ్ చేయవచ్చని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ. అలానే వైసీపీ తరఫున ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కళావతి గారే కంటెస్ట్ చేస్తారు. ఈ నియోజకవర్గం కొద్దిగా వైఎస్ఆర్ కాంగ్రెస్కే అనుకూలంగా ఉండే నియోజకవర్గం కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెసే గెలిచేదానికి ఎక్కువ అవకాశం ఉన్నది.